నువ్వు గనక దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఆ వాక్యం నీలో నివసించి అది సజీవమైన వాక్కుగా ఉంటే అప్పుడు ఆ వాక్యంతో నువ్వు ఎనిమిని అటాక్ చేయగలవు. మీకు తెలుసు, యేసుక్రీస్తు వారు కూడా ఎనిమి ద్వారా శోధింపబడ్డాడు. ఆయన ఎలాగ ఎనిమిని ఫైట్ చేశారు? వాక్యము ద్వారా. ఎనిమి వచ్చి చెప్తుంది, అరే నువ్వు ఇక్కడ నుంచి దూకు, దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, లేకపోతే నువ్వు కింద పడి నన్ను ఆరాధించు, ఈ ఘనతంతా నేను నీకు ఇస్తాను, నీకు ఆకలేస్తుంది, ఈ రాళ్ళని రొట్టెగా మార్చు అని ఇలాగా శోధించాడు ఎనిమి. కానీ యేసుక్రీస్తు వారు ఎలా ఫైట్ చేశాడు ఎనిమిని? వాక్యము ద్వారా. రాయబడి ఉన్నది కదా, రాయబడి ఉన్నది కదా, రాయబడి ఉన్నది కదా అని యేసుక్రీస్తు వారు చెప్పారు. నీకు ఎప్పుడైతే ఆ ఎనిమి అటాక్ వచ్చినప్పుడు నువ్వు చెప్పగలవా, అరే దేవుని వాక్యం ఇలా చెప్తుంది, దేవుని వాక్యం ఇలా చెప్తుంది అని దేవుని ఖడ్గాన్ని నువ్వు వాడగలిగితే అప్పుడు నువ్వు ఎనిమిని కాంకర్ చేయగలవు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఇట్ సేస్ గాడ్స్ వర్డ్ ఈజ్ షార్పర్ దెన్ ఎ two-edged sword, like the dividing asunder between the soul and the spirit. It's a discerner of thoughts and intents of the heart.